నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆ, ఈ తాజా రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ అక్రమ వలసదారులపై తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలకు గురైంది. ఎవరు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ అక్రమ వలసదారులను రక్షిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు ఒక అభియోగం నేర్పారు. అంటే మేము ముఖ్యంగా ఈ ఉత్తర 24 పరిగణాలు అలాగే ముర్షిదాబాద్ ప్రాంతంలో ఈ అక్రమ వలసదారులకి నకిలీ ఆధార్ ఓటు కార్డు జారీ చేస్తున్నారని చెప్పి తను ఆరోపించింది. అలాగే ఈ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ ఏం చేసింది, ఒక 13 లక్షల నకిలీ ఓటర్ల జాబితాను కూడాను ఎన్నికల కమిషన్కి చేసింది. అంటే బీజేపీ యొక్క అభియోగం ఏంటంటే బెంగాల్ను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతోంది. అందువలన మౌనంగా అంటే సైలెంట్గా జనాభా ఆక్రమణ అయితే బెంగాల్లో జరుగుతోందని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపించారు. అలాగే అంటే మనం ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్న వాటిలో ఈ రోహింగ్యా శరణార్థులు ఉన్నారు కదా, ఆ వలసదారులంతానూ మమతా బెనర్జీ రక్షిస్తోందని చెప్పి కూడాను ఒక వాదన ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు సేమ్ అమెరికా ట్రంప్ లాగా భారత పౌరులు కాని వారు, అమెరికన్ సిటిజన్ వాళ్ళు అక్రమంగా దేశంలో వచ్చిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆయన కూడా ఇచ్చింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఏముంటుందంటే బెంగాల్ భాషలో మాట్లాడే వాళ్ళని బంగ్లాదేశ్ల కింద చిత్రీకరిస్తున్నారు, దీంట్లో ఇదేమీ లేదు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి ఒరిస్సాలో 444 మంది బంగ్లాదేశ్ అక్రమదారులని అరెస్ట్ చేయడం కూడా పేర్కొంది. సో మరి ఈ కలకత్తా హైకోర్టు కూడా జోక్యం చేసుకుని మరి ఎక్కడ ఒరిస్సాలో జరిగిన అరెస్టులపై హైకోర్టు ప్రశ్నలు అయితే వేసింది. బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా దాన్ని సమన్వయం చేయమని చెప్పి పేర్కొంది. మరి ఈ వివాదం 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే నేపథ్యంలో రాజకీయాల్లో ఏ విధమైనటువంటి కీలక అంశాలుగా మారుతాయి, అసలు ఈ అక్రమ వలసదారులు కట్టడి మీద ప్రభుత్వం గట్టి చర్య తీసుకోకపోతే భారతదేశం కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద మీ యొక్క స్పందన? బేసిక్గా నిన్న బీహార్లో ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టిన చర్యలు ఒక ప్రకంపనాన్ని సృష్టించాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్లో పెద్ద ప్రకంపనమే వచ్చింది. ఎప్పటి నుంచో చేయాల్సిన పని ఇప్పుడు మొదలుపెట్టింది బీజేపీ ప్రభుత్వం. అది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎజెండాను ముందుకు తీసుకొని వచ్చింది. ఈ అక్రమ వలసదారులు అనేటటువంటిది గత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా అంత పెద్దగా అభివృద్ధి చెందలేదు. అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటంతో కాస్త ఉపాధి అవకాశాలు బెటర్గా ఉన్న ఇండియాలోకి వలస రావటం మొదలెట్టారు. అస్సాంలో వచ్చారు, బెంగాల్లో వచ్చారు. ఆ వచ్చేదాన్ని ప్రోత్సహించారు కూడా. యాక్చువల్గా ఎవరు ప్రోత్సహించారంటే ఈ వెస్ట్ బెంగాల్లో ఏమో చాలా రోజులు సిపిఎం ప్రోత్సహించింది ఓట్ బ్యాంక్ కింద, అస్సాంలో కాంగ్రెస్ ప్రోత్సహించింది ఓట్ బ్యాంక్ కింద. ఆ రకంగా చాలామంది వచ్చారు. అదే ఓట్ బ్యాంకు ఈరోజు మమతా బెనర్జీకి ఓట్ బ్యాంక్ అయిపోయింది. సిపిఎం పోవటంతో ఆ ప్లేస్ను ఈమె తృణమూల్ కాంగ్రెస్ ఆక్యుపై చేసింది. పెద్ద సమస్య ఏమీ లేదు. వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్సా, బంగ్లాదేశీ నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్సా కాస్త లోకల్ ఎంక్వైరీ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. దాంట్లో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నది కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులని మేము ట్యాకిల్ చేస్తున్నామన్నారు. అన్ని చోట్ల చేయడానికి మొదలెట్టారు. యాక్చువల్లీ మమతా బెనర్జీ దానికి సహకరించాలి, కానీ ఇది ఆమె ఓట్ బ్యాంకు ఆల్రెడీ అక్కడ ఉన్నది. రెండోది ఒక ఫీలింగ్ తేవటానికి చూస్తున్నారు. అంటే ఆమె ఎంపీ హోమ్ ఉంది కదా, అంతకుముందు లేడీ ఒక జర్నలిస్ట్గా ఉండే రాజ్దీప్ సర్దేశాయ్ భార్య సాగరికా ఘోష్,
ఆవిడ కూడా విపరీతంగా ట్వీట్లు చేస్తున్నది. ఏమని, అసలు మా బెంగాలీ కల్చరే గొప్పది, సింక్రెటిక్ కల్చరు, అసలు ముస్లిం హిందూ భేదమేమి ఉండదు, అంత గొప్ప కల్చర్ ఉన్నటువంటి మమ్మల్ని బయటకు వస్తే మీరు ఇట్లా అంటారా అట్లా అంటారని. కాదని ఎవరు అంటలేదు. నిజంగా ఇట్స్ ఎ సింక్రెటిక్ కల్చర్. యాక్చువల్లీ దట్స్ వాట్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఇండోనేషియాలో లాగానే ఇక్కడ ఏమి కత్తి ద్వారా వచ్చిన ఇస్లాం కాదు, ఇది ఓవర్ ఏ పీరియడ్ స్ప్రెడ్ అయిన ఇస్లాము హిందూయిజంతో సింక్రెటిక్గానే పెరిగింది. కానీ ఇప్పుడు 20వ శతాబ్దం బిగినింగ్ దాకా పరిస్థితి ఉంది. ఆ పైన నెమ్మదిగా ముస్లిం లీగ్ రావటం, అక్కడ ఆ డివిజన్ రావటం బేస్డ్ అపాన్ రిలీజను జరిగిన ఎంత మారణ హోమం అది. ఐ మీన్ ఈ పాలస్తీనా ఎందుకు ఆగుతుంది, సూడాన్ ఎందుకు ఆగుతుంది, ఇంకోటేమో ఆగుతుంది. మొత్తం ఆ నవఖాళీ రైట్స్, ఢాకా రైట్స్, కల్కటా రైట్స్, డైరెక్ట్ యాక్షన్ డే రోజు చిన్న ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే రోజు జరిగినటువంటి ఎంతమంది హిందూస్ని చంపారు, ఎంత అట్రాసిటీస్. అప్పటి నుంచి ఆ డివిజన్ బాగా వచ్చేసింది. సో అది క్వశ్చనే లేదు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ ఉన్న డెమోగ్రాఫిక్ ప్రొఫైలే మారిపోతూ ఉన్నది, మారిపోయి పెద్ద సమస్య అవుతున్నది. అందుకని దీన్ని ట్యాకిల్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉన్నది. వాళ్ళ భయం వెళ్ళా, ఇప్పుడు బీహార్లో చేసిందే రేపు వెస్ట్ బెంగాల్లో చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రేపు 2025కు బీహార్లో చేస్తున్నారు, 26కు వెస్ట్ బెంగాల్లో చేసిందంటే వీళ్ళ బేస్ అయిపోతుంది, బేస్ పోయిందంటే పవర్ కూడా పోతుంది. అందుకని అంత దాన్ని పెద్ద ఇదిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఏం పట్టించుకోకుండా ఈ ఇష్యూ మీద స్ట్రాంగ్గా వెళ్ళతాం. దానివల్ల బెంగాల్లో వీళ్ళకేమీ రియాక్షన్ రాదు, ఎందుకంటే బెంగాల్లో ఉన్న వాళ్ళకు ఇది బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రక్షించిన బెంగాల్ను, శ్యాంప్రసాద్ ముఖర్జీ హిందూ బెంగాల్ను రక్షించాడు, లేకపోతే అది కూడా తీసుకుపోయి అప్పుడు బంగ్లాదేశ్లో కలిపేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మళ్ళీ తీసుకుపోయి అటు కలపటానికి రెడీగా ఉన్నదా అని అనిపిస్తూ ఉన్నది. సో దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వలసదారులను తప్పకుండా ఐడెంటిఫై చేసి వెనక్కు పంపించాల్సిన అవసరం ఉంది. మనకు కూడా ఈ మధ్యనే అటువంటి ఇన్సిడెంట్ ఒకటి చూచాం కదా, అట్లా వచ్చి 2వ రోజు పారిపోయినాడు కాస్త నీ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ అడిగేటప్పటికి. సో ఐ థింక్ ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లమ్ అక్రాస్ ది కంట్రీ. అట్లాగే మీరు అన్న తర్వాత ఇప్పుడు మనకు ఏమవుతుందంటే ఈ నియంత్రణ వ్యవస్థ ఆధార్కిను ఓటర్ దానికిను చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రెండు పుట్టిస్తే వాడికి ఒక చిరునామా, అడ్రస్సు, ఐడెంటిటీ అంతా వస్తుంది. దీన్ని ఏ విధంగా అరికట్టగలం అనే దాని మీద కూడా ఒక తీవ్రమైన చర్చ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు బీహార్లో చేసినట్టు అక్కడ లేకపోతే ఎంతమందిని డిస్క్వాలిఫై చేశారు, అట్లాగే మిగిలిన చోట కూడాను కాస్త జాగ్రత్తగా చూసి చేయడం వలన మనకి ఐ థింక్ కంట్రోల్ చేయకపోతే కష్టం లేదు. ఇప్పుడు ట్రంప్ను మనం అనుకుంటున్నాం కానీ చేసే పని మంచిదే, ఎందుకంటే వీళ్ళందరూ అక్రమ వలసదారులు వచ్చి దేశాన్ని కొంచెం ఇదవుతూ ఉంటారు. మరి అంటే ఇప్పుడు ఆధారు ఎలక్టరల్ రోల్స్తో ఇది సమస్య పరిష్కారం కాదు, ఎందుకంటే వచ్చిన వాడు జాగ్రత్త పడతాడు, మిగిలిన వాళ్ళకన్నా ముందు వాడే ఆధార్ తీసుకుంటాడు, వాడే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్లోకి పోతాడు. అంటే గత 10-20 ఏళ్ళుగా ఇచ్చినవన్నీ రివ్యూ చేసి వాడి పేరెంట్స్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అది కరెక్ట్. అప్పుడు నీకు భయపడుతుంది వాడి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో ఐ థింక్ ఆ లోకల్ ఎంక్వైరీ చాలా అవసరం. అదే, ఎందుకంటే 18 దాటితే ఓటింగ్ రైట్ వస్తుంది. అందువలన ఒక రివ్యూ ఆఫ్ లాస్ట్ 20-25 ఇయర్స్ది చేస్తే అది మంచిదని అని అనిపిస్తుంది. మరి చూడు గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. నమస్కారం.